కాలభైరవ జయంతి నవంబర్ 12. కాలభైరవ జయంతి ఎప్పుడు భగవాన్ శివుని యొక్క రౌద్ర స్వరూపమైన కాల భైరవుడు వల్ల తంత్రమంత్రాల సిద్ధి కలుగుతుంది. మనం తేదీ ముహూర్తం తెలుసుకుందాం. భగవాన్ శివునికి రౌద్ర స్వరూపమైన కాలభైరవుని జననము కార్తీక మాసంలో కృష్ణపక్షము అష్టమి తేదీన జరిగింది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ తేదీన కాలభైరవ జయంతి జరుపుకుంటాం. కాలభైరవుని పూజించడం వల్ల రకరకాల నకారాత్మక శక్తులు దూరం అవుతాయి. తంత్ర మరియు మంత్రసిద్ధి కోసం కూడా కాలభైరవుడు పూజించదగినవాడు. గ్రహదోషాల నుండి విముక్తి కోసం కాలభైరవ పూజ జరుగుతుంది. కాలభైరవ జయంతి రోజున వ్రతం మరియు పూజ చేస్తే అకాల మరణ భయం దూరం అవుతుంది. రోగాలు మరియు దోషాలు కూడా తొలగిపోతాయి. కాలభైరవ జయంతి తేదీ, ముహూర్తము మరియు శుభయోగం గురించి తెలుసుకుందాం. కాలభైరవ జయంతి పంచాంగం ప్రకారం కాలభైరవ జయంతి కోసం కార్తీక కృష్ణ అష్టమి తేదీ ప్రారంభం నవంబర్ 11 రాత్రి 11:08 జరుగుతుంది. అష్టమి తేదీ నవంబర్ 12 రాత్రి 10:58 వరకు ఉంటుంది. ఈ విధంగా ఉదయ తిథిని బట్టి కాలభైరవ జయంతి నవంబర్ 12న బుధవారం నాడు జరుపుకుంటాం. రెండు శుభయోగాల కాలభైరవ జయంతి. ఈసారి కాలభైరవ జయంతి రోజున రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. కాలభైరవ జయంతి శుక్ల మరియు భ్రమయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్లయోగం ఉదయం నుండి ప్రారంభమై ఉదయం 8:02 వరకు ఉంటుంది. తర్వాత భ్రమయోగం ఉంటుంది. ఇది మొత్తం రాత్రి పాటు ఉంటుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉదయం నుండి సాయంత్రం 6:35 వరకు ఉంటుంది. తర్వాత మగ నక్షత్రం వస్తుంది. కాలభైరవ జయంతి ముహూర్తం. కాలభైరవుని పూజను మీరు పగటిపూట చేయవచ్చు. ఉదయం 6:41 నుండి 9:23 వరకు శుభ సమయం. ఈ తర్వాత శుభముహూర్తం 10:44 నుంచి 12:05 వరకు ఉంటుంది. కాలభైరవ జయంతి నిశ్చిత పూజ ప్రత్యేక మహత్వం ఉంది. ఇందులో తంత్ర మరియు మంత్ర సాధన చేస్తారు. కాలభైరవ జయంతిన నిశ్చిత ముహూర్తం రాత్రి 11:39 నుంచి 12:30 ఉంటుంది. కాలభైరవ జయంతి బ్రహ్మ ముహూర్తం 4:56 నుంచి 5:49 వరకు ఉంటుంది. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉండదు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:26 వరకు ఉంటుంది. కాలభైరవుడి జననం ఎందుకు జరిగింది? స్కంద పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు తనకు తాను అహంకారం తెచ్చుకున్నాడు. అతని ఆవేశం నుంచి వచ్చి అతను భగవాన్ శివుని అవమానించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను చాలా కోపంగా ఉన్నాడు. దానివల్ల అతని 4వ తల మండిపోయింది. అప్పుడు భగవాన్ శివుడు కాలభైరవుని సృష్టించాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 4వ తలను నరికేశాడు. ఈ కారణంగా అతనిపై బ్రహ్మహత్య పాపం బారిన పడింది. ఈ పాపం ముక్తి కోసము కాలభైరవుడు శివుని నగరమైన కాశీకి వెళ్ళాడు. అక్కడ అతని బ్రహ్మహత్య నుండి ముక్తి లభించింది. తర్వాత కాలభైరవుడు కాశీలో శాశ్వతంగా నివసించడం ప్రారంభించాడు. అతను కాశీకి క్షేత్రపాలకుడు కూడా పూజింపబడుతున్నాడు. అతని దర్శనం లేకుండా కాశీ యాత్ర పూర్తి కాదు. కాలభైరవునికి సంబంధించిన మరో కథ, ప్రజాపతి దక్షుణ్ణి శిక్షించడం. అతను మా మాతా సతీదేవి తండ్రి. ధన్యవాదాలు.